రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈనాటి చారిత్రాత్మక సభకి విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మనందరి ప్రియతమ నేత శ్రీ రాహుల్ గాంధీ గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సిపిఐ జాతీయ కార్యదర్శి పెద్దల సురవరం సుధాకర్ రెడ్డి గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ఎల్ రమణ గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇన్ఛార్జి పెద్దలు కుంతియా గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా యుద్ధ నౌక శ్రీ గద్దర్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారికి, శాసన మండలి సభ్యులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, అట్లాగే 10 శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి శాసన సభకు పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులకి, మాజీ శాసనసభ్యులకి, ఇతర రాజకీయ పార్టీల నాయకులకి, స్నేహితులారా, అనేక గ్రామాల నుంచి ఈ చారిత్రాత్మకమైనటువంటి సభకి తరలి వచ్చినటువంటి సోదర సోదరీమణులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చారిత్రక ఘట్టానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ జాతీయ నాయకులందరికీ కూడా ఖమ్మం జిల్లా ప్రజానికం తరఫు నుంచి పేరు పేరున నా హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. స్నేహితులారా, నా ఉపన్యాసం ప్రారంభించే ముందు ఈ 10 శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి మీ అందరికీ, అలాగే మన నాయకులకి పరిచయం చేయడం జరుగుతుంది. ముందుగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దలు నామా నాగేశ్వరరావు గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే పాలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దలు వలమా వెంకటేశ్వరరావు గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి హరిప్రియా నాయక్ గారిని, పోడియం వీరయ్య గారిని, రేగా కాంతారావు గారిని, బాలోత్ విజయ్ గారిని, సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సండ్ర వెంకట వీరయ్య గారిని, అట్లాగే మధుర శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేను భట్టి విక్రమార్క, అశ్వరాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మెచ్చ నాగేశ్వరరావు గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్
స్నేహితులారా, భావ స్వేచ్ఛకి, అనేక భావజాలాలకి, ఉద్యమానికి, పోరాటాలకి ఆలవాలమైనటువంటి ఈ ఖమ్మం జిల్లాకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి రాక ఒక చారిత్రాత్మక ఘట్టం. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి సోదరులు ఇప్పుడే మందకృష్ణ మాదిక్ గారు వచ్చారు. వారిని ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు ఈ సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి కావటానికి అవకాశం ఉన్నా అందరూ ఒత్తిడి చేసినా వద్దని పార్టీ కోసం, దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తానని నిలిచిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి జీవితం ఒక ఆదర్శమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతాలలో నష్టపోతుందని తెలిసినా నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణ గుండె చప్పుల్ని అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఉమ్మడి ఆనాటి శాసనసభలో, నిండు శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నుంచి తెలంగాణ ఇమ్మని, అలాగే అదే సాయంత్రం లిఖితపూర్వకంగా పార్టీ అధ్యక్షుడిగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య గారి కార్యాలయానికి వచ్చి రాతపూర్వకంగా తెలంగాణ ఇవ్వని మీరిచ్చినటువంటి లేఖ కూడా వాస్తవం. ఇది చారిత్రక సత్యం. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి మీరు వేసినటువంటి పునాదులు, అడుగులని ఈ వాస్తవ సత్యాల్ని తప్పనిసరిగా మనం అందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈ 2 అంశాలకు కూడా ఆనాడు డిప్యూటీ స్పీకర్ గా, చీఫ్ విప్ గా దీనికి నేనే సాక్ష్యంగా ఉన్నాను కాబట్టి ఈ చారిత్రక సత్యాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే చాలా మంది ఈరోజు రాహుల్ గాంధీ గారిది, కాంగ్రెస్ పార్టీది, టీడీపీ పార్టీది అపవిత్ర కలయికని మాట్లాడుతూ ఉన్నారు. స్నేహితులారా, ఏది అపవిత్ర కలయిక? ఈ దేశం కోసం ఈ జాతినంతా ఏకం చేసి స్వాతంత్రం తెచ్చి ఆ స్వాతంత్ర పోరాటంలో హిందూ, ముస్లిం భాయి భాయి అని చెప్పి హరిజన జనార్దన కోసం ఏకం చేసి ఈ జాతికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కులాల పేరు మీద, మతాల పేరు మీద ఈ దేశాన్ని విడగొడతా ఉంటే ఈ దేశ స్వాతంత్రం తీసుకొచ్చి ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలని కోరుకున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ దేశంలో ఉన్న లౌకికవాద పార్టీలన్నింటినీ ఏకం చేసి ఈ దేశం కోసం ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ఈ చారిత్రక ఘట్టం ఈ దేశానికి అవసరం. ఈ దేశం కోసం మీరు కలుస్తున్నారు తప్ప ఇంకా దేనికోసం కాదు. ఇదే అసలైనటువంటి పవిత్ర కలయిక. ఈ జాతి కోసం మీరు చేసేటువంటి కలయిక, ఇటువంటి కలయిక, ఈ చారిత్రాత్మక కలయిక ఇటువంటి ఖమ్మం గడ్డ మీద జరగటం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఏం తినాలో, ఏం కట్టుకోవాలో అని మతాల పేరు మీద, కులాల పేరు మీద మన అందరినీ విడగొట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉంటే ఈ నాయకులు కలిసి దేశం కోసం ముందుకు పోతా ఉన్నారు. అటువంటి నాయకత్వం ఈరోజు ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టాం. మా అదృష్టంగా అనేక భావజాలాలతో, భావస్వేచ్ఛతో ఉండేటువంటి ఈ గడ్డ మీద నుంచే నాంది పలకటం మా అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. అలాగే నిధులు, నీళ్లు, ఆత్మగౌరవం అన్నీ కూడా అన్యాయం అయిపోతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
కోట్లాది మంది ప్రజల గుండె చప్పుళ్ళ అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దొరలు నియంతల చేతిలోంచి తెలంగాణని రక్షించడం కోసం మీ కలయిక మా రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ మీ రాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది తెలంగాణ పోరాట యోధులకి ఆకాంక్షలు తీర్చడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ తప్పనిసరిగా మీ ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఈ ప్రయత్నం ద్వారా రేపు 4 కోట్ల మంది ప్రజలకి ఈ నిధులు నీళ్లు నియామకాలు పెద్ద ఎత్తున ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రజా ప్రభుత్వం ద్వారా ప్రజల కోసం పనిచేసేటువంటి తెలంగాణని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ ప్రయత్నంతో మాకు అది సాధికారం అవుతుందని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటూ పెద్దలు ఈ ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు గారిని వారిని ఒక 2 నిమిషాలు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.